కంగారు పడకు వినీత, శాలిని ఎక్కడికి వెళ్ళదు. నాకు నీ అవసరం పట్టింది. ఇప్పుడే వెంటనే తొందరగా రా. చాలా ఎమర్జెన్సీ, నువ్వు తొందరగా రా. వదిలు. ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో మీ అమ్మ నాన్న నేర్పించలేదా? వెరీ ఇంట్రెస్టింగ్. ఈ జోకర్స్ వల్లనే పార్టీలో ఎంటర్టైన్మెంట్ కి అడ్డే లేకుండా పోయింది. బట్ యు నో వాట్, అసలైన ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? శాలినిని పోలీసులు ఈడ్చుకెళ్ళేటప్పుడు. అండ్ అంష్, మా లవ్, ఈ వేస్ట్ తాలూకా 90 లక్షలు కట్టేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు, నాతోనే, నా పెంపుడు కుక్కలాగా. నైనా, ఇందులో శాలిని తప్పేం లేదు. ప్లీజ్ ప్లీజ్ పోలీసుల్ని పిలవకు. తనంటే అంత ఇష్టమా నీకు? నేను చూస్తా నువ్వు తనని కాపాడేదానికి ఎంత దూరం వెళ్తావు. నాకు తెలుస్తుంది కదా నా పెంపుడు కుక్క ఎంత విశ్వాసమైందో అని. ఆలోచించు, నాకున్న పలుకుబడి వాడితే మీ శాలిని 3-4 సంవత్సరాలు జైల్లోనే ఉంటుంది. సరే నైనా మేడం, మీ పెంపుడు కుక్కగా మారడానికి సిద్ధంగా ఉన్నా. ఏంటిది? అవుతుందంటావా నీ వల్ల? సర్లే, నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తాను. నీ మోకాళ్ళపై కూర్చొని చూపించు. ఆగండి. ఓహో, ఇతనే నాను చెప్పింది. ఇంతకీ నువ్వెవరు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇన్విటేషన్ ఉంటేనే ఈ పార్టీకి ఎంట్రీ ఉంటుంది. అవునా? అయితే ఖచ్చితంగా మా ఇంటికి నువ్వు రావాలి. అసలైన రిచ్ పార్టీ ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను. ఈ యాంటిక్ పీసెస్ ప్రపంచంలోనే 2 ఉన్నాయి కదా. ఆ 2వ పీస్ మా నాన్న హేమంత్ వర్మ దగ్గర ఉంది. తియా వర్మ పేరు వినే ఉంటావు కదా. అరే సంజయ్ సార్, వినీతా మ్యామ్, మీరేంటి ఇక్కడ? నైనా మేడం, నేను పనిచేసే కంపెనీకి విశ్వాసంగా ఉంటాను, కానీ మీ దగ్గర కుక్కలా పడుండే కర్మ నాకింకా పట్టలేదు. అమ్మా నాన్న, పదండి. సార్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. మీలాంటి డబ్బు హోదా ఉన్నవాళ్ళు ఇలా పేదవాళ్ళ ఎందుకు నటిస్తున్నారు? తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏమైనా చేస్తారు హేమంత్. చాలా సంవత్సరాల తర్వాత తప్పిపోయిన మా కొడుకు దొరికాడు. వాడే మా నిజమైన సంపద, అంష్. హేమంత్, నాకు చాలా మంది శత్రువులు ఉన్నారని నీకు తెలుసు. ఒకవేళ వాళ్ళల్లో ఏ ఒక్కరికైనా అంష్ నా కొడుకని తెలిసిన మరుక్షణం వాడి ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. అంటే తను జీవితాంతం పేదరికంలోనే బాధపడుతూ బతకాల? కొన్నిసార్లు చావు కంటే బాధపడుతూ బ్రతకడమే మంచిది హేమంత్. ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు హేమంత్, గుర్తుంచుకో. అవును, నువ్వేం బాధపడకు. అమ్మ శాలిని, ఈరోజు నువ్వు మా కోసం చేసింది, మా అంశు కోసం చేసిన దానికి ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు. నేనొక మనిషిగా నా బాధ్యతను చేశానంటీ. అలాగే నేను కూడా నా బాధ్యతని నెరవేర్చాలనుకుంటున్నాను. నాకు అవకాశం ఇస్తావా? నన్ను కాని మీరు డిన్నర్కి తీసుకెళ్తే ప్రతాప్ సచ్చేనా కూతురు ఫుట్పాత్ మీద ఉండేవాళ్లతో సంబంధం కలుపుకుంటుందా? విక్రాంత్ రాథోర్కి కాబోయే భార్య నువ్వు, తెలుసా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే
ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.